రేపు సోమవారం రోజున ఇది ఒక్కటి వేసి దీపం పెడితే చాలండి. ఉదయం 9:45 లోపు ఎవరైతే ఇది వేసి దీపం పెడతారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుంది. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. ఎంత దరిద్రుడైనా సరేనండి ధనవంతుడు అవ్వటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. నార్మల్గానే ఏంటంటే కనుక సోమవారం పెట్టుకునే దీపానికి చాలా ప్రాధాన్యత ఇస్తారండి. ఎందుకంటే ఆ దీపం అంటే పరమశివుడికి చేరే దీపం అనమాట. అది అత్యంత శక్తివంతమైన దీపంగా పరిగణిస్తారు. కాబట్టి రేపు ఏంటంటే కనుక సోమవారం చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. ఈ రోజున ఎవరైతే విపరీతంగా జాతక దోషాలు, జాతక సమస్యలు, అనేక రకాల ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు, భరించలేని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ విధంగా దీపారాధన చేయండి. దీపం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మనకు అష్టైశ్వర్యాలను సిద్ధింపబడేలాగా చేస్తుందన్నమాట. దీపం మన యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. దీపం మన దారిద్రాన్ని తీసేస్తుంది. దీపం మనకు ఎప్పుడు కూడా అండి ఏంటంటే కనుక చక్కటి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. దీపం చీకటిని తరిమేసి వెలుగుని తీసుకొస్తుంది. దీపం పరబ్రహ్మ జ్యోతిగా పరిగణించబడుతుంది. దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట. దీపం లక్ష్మీదేవి రూపంగా కూడా పరిగణించబడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అందుకే రేపు సోమవారం పూట ఈ విధంగా ఎవరైతే దీపం పెడతారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం పూర్తిగా మారిపోవటం అనేది జరుగుతుందన్నమాట. ఎంత దరిద్ర జాతకమైనా సరే, ఎంత నీచ జాతకమైనా సరే, గ్రహాలు ఏంటంటే కనుక నీచ స్థాయిలో ఉండి ఇబ్బంది అంటే అవుతూ ఉంటుంది. గ్రహస్థితి సరిగ్గా ఉండదు. ఏదైనా పని అనుకుంటే జరగదు. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని ఈ విధంగా దీపం పెట్టండి. ఏమీ లేదండి, ఉదయాన్నే లేవండి, ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి, ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని స్నానం చేయండి. ఎవరికైతే విపరీతంగా శని బాధలు ఉంటాయో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక స్నానం చేసేటప్పుడు కొద్దిగంతా ఇలా అంటే పసుపు ఉంటుంది కదండి, కొద్దిగా చిటికెడు పసుపుని నీటిలో కలుపుకొని స్నానం చేయండి. ముఖ్యంగా ఇలాంటి తిథులు ఉన్నప్పుడు, అంటే సోమవారం తిథి చాలా శక్తివంతమైన పరిగణిస్తాం కదా. సోమవారం మంచి రోజుగానే మనం చెప్పుకుంటాం, శివుడికి అంకితం చేయబడే రోజు కదా. ఈ రోజు ఇలా స్నానం చేసేటప్పుడు చిటికెడంత పసుపుని నీళ్ళలో వేసుకుని స్నానం చేసి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని ఏంటంటే కనుక స్నానం చేసిన తర్వాత వస్త్రాలు ధరించి మనం ఏంటంటే పూజ గదిలో ఉన్నటువంటి శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని ఆ తర్వాత దీపం పెట్టండి. దీపం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, నార్మల్గా కూడా దీపం పెట్టొచ్చు, కానీ మనకేంటంటే కనుక నార్మల్గా పెట్టే దీపానికి వస్తువులను వేసి పెట్టే దీపానికి చాలా అంటే తేడా ఉంటుందన్నమాట. నార్మల్గా దీపం పెడితే అది భగవంతుడికి చేరుతుంది. కాకపోతే మన సమస్య పోవాలి కదా, మనకు ఆ దీపం వల్ల ఏంటంటే కనుక మంచి జరగాలి కదా, మన ఇబ్బంది అంతా కూడా పోవాలి. మన జాతక దోషాలు కావచ్చు, మనకుండే అంటే గ్రహస్థితి అండి. కొంతమందికి ఏంటంటే కనుక గ్రహాలు అనుకూలిస్తాయి, కొంతమందికి అసలు గ్రహాలు అనుకూలించవు కదా. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఈ విధంగా దీపారాధన చేసుకుంటే గ్రహాలు అనుకూలించడం, మీ యొక్క జీవితం మారిపోవటం, ఎంత దరిద్ర జాతకమైనా సరే దాన్ని ఏంటంటే కనుక సరి చేసుకోవటం. గ్రహాలు నీచ స్థాయిలో ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అసలు అనుకున్న పని జరగదు. ఏదైనా మొదలు పెడితే ఆ పని ఏంటంటే కనుక అక్కడికే ఆగిపోతూ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో అలా జరగకుండా ఉండటానికి మన లైఫ్లో ఏంటంటే కనుక మనం చాలా ముందుకు వెళ్ళటానికి కూడా దీపం అనేది ఉపయోగపడుతుంది. అందుకే సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకోండి. దీపం ఏంటంటే కనుక ఈ విధంగా పెట్టుకోండి. మనం నేల మీద పెట్టేదానికంటే కూడా అండి సోమవారం ప్రత్యేకించి ఒక తమలపాకుని తీసుకొని దానిపైన మారేడు దళం ఉంటే తీసుకొని దానికి మీరు పసుపుతో బొట్టు పెట్టండి. పసుపుతో బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి మీరు నువ్వుల నూనెను పోస్తారా, ఆవు నేతిని పోస్తారా, అది ఇంకా మీ ఇష్టం, కానీ దీపారాధన చేయాలన్నమాట. ఇలా ఆకు మీద దీపం పెడితే ఏంటంటే కనుక పరమశివుడు అనుగ్రహిస్తాడని పురాణంలో చెప్పబడుతుందండి. అందుకే ఇలా ఏంటంటే కనుక ఆకు మీద దీపం పెట్టండి. ఇంకా మారేడు దళం దొరకకపోతే నార్మల్గా తమలపాకు మీదనైనా సరే బొట్టు పెట్టి ఏంటంటే కనుక దీపం పెట్టండి. అలా దీపం పెట్టి 2 ఒత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చేయండి. ఏకవత్తితో కూడా చేయొచ్చు, ఏం కాదు. కాకపోతే చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనం 2 ఒత్తులను కలిపి దీపం పెట్టుకోవచ్చు, 4 ఒత్తులను కలిపేసి కూడా దీపారాధన చేసుకోవచ్చు. దీపంలో ఏంటంటే కనుక ప్రత్యేకించి కొన్ని వస్తువులను వేసి దీపం పెట్టడం వల్ల మన జీవితం పూర్తిగా మారిపోతుందన్నమాట. మనం ఏదనుకుంటే అది జరుగుతుంది, మన సమస్య పోతుంది, మనం కోరుకున్నదల్లా కూడా మన సొంతం అవుతుంది. మన జీవితంలో ఉండే కొన్ని నష్టాలు తొలగిపోతాయి, కష్టాల నుంచి కూడా మనం బయటపడతామన్నమాట. మీరు ఏ వస్తువుని వేయకుండా కూడా నార్మల్గా దీపం కూడా పెట్టుకోవచ్చు. శుక్రవారం వస్తువులను వేసేసి కూడా మీ సమస్యకు తగ్గట్టుగా మీరు దీపారాధన చేసుకోవచ్చు. పరమశివుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావచ్చు అనమాట. అందుకే ఏంటంటే కనుకనంటే ఇలా దీపారాధన చేయండి. మనము స్టీల్ కుందుల్లో అంటే ఇలా పెడుతూ ఉంటాం కదండి దీపము, ఆ దీపం కంటే కూడా ప్రమిదలో పెట్టే దీపమే భగవంతుడికి అది సంపూర్ణంగా చేరుతుందనమాట. ఇప్పటికి కూడా చాలా మంది ఏంటంటే కనుక ఇలా మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేస్తూ ఉంటారండి. కాబట్టి మీరు ఏంటంటే కనుక
మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఎలా దీపం పెట్టినా పర్వాలేదు, కానీ దీపం నిష్ట నియమాలతో పెట్టాలన్నమాట. దీపం ఏంటంటే గనక జ్యోతి ఉంటుంది కదా, అది లక్ష్మీదేవిగా పరిగణిస్తే మనకు దీపమేమో శివయ్యగా చెప్తూ ఉంటాయి కొన్ని శాస్త్రాల్లో. దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట. ఎందుకు ఈ విధంగా వస్తువులను వేసి దీపం పెట్టాలనేది ఇప్పుడు మనం చెప్పుకుందామండి. మనకేంటంటే గనక చెప్పాలంటే గ్రహస్థితి బాగుండదండి. పూర్వకర్మ శాపాలు ఉంటాయి, పాపాలు ఉంటాయి, దరిద్ర జాతకం అనేది ఉంటుంది. జాతకంలో ఏంటంటే గనక గ్రహాలు అనుకూలించవు, స్థితిగతి సరిగ్గా ఉండదు, ఏదైనా పని చేసినా ఆ పని మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది, ఉద్యోగం కోసం ప్రయత్నించిన వాళ్ళకు కూడా ఉద్యోగం రాదు, జాతకంలో ఇబ్బందులు ఉంటే ఏంటంటే కనుక గురువు అనుగ్రహం ఉండదు, రాహుకేతు ప్రభావాలు ఉంటాయి, అంటే ఇలా శుక్రబలం అనేది సరిగ్గా ఉండదు. అలానే కాకుండా ఏంటంటే కనుక దైవబలం కూడా సరిగ్గా ఉండక మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక సోమవారం పెట్టే దీపం ఒక ఎనర్జీ లాగండి. అంటే ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితుల్లో మార్పులు తీసుకురావడానికి, శని నుంచి విముక్తి కలిగించుకొని భగవంతుడి అనుగ్రహం పొందడానికి, అలానే కాకుండా ఏంటంటే కనుక మన జీవితంలో అన్ని సరి చేసుకోవడానికి ఈ యొక్క దీపం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి. మనం చెప్పాం కదా, తమలపాకు మీద దీపం పెట్టండి. పెట్టిన తర్వాత ఏంటంటే కనుక ఒక లవంగాన్ని తీసుకోండి. మీరు ఇక్కడ అంటే గమనించుకోండి, లవంగానికి ఏంటంటే కనుక అతీత శక్తి ఉంటుంది. లవంగానికి ఇక్కడ చూపించే విధంగా పువ్వు ఉండాలన్నమాట. పువ్వు ఉంటే అది సంపూర్ణంగా పరిహారానికి పనిచేస్తుందని అర్థం. అదే లవంగానికి పువ్వు లేదనుకోండి, అది పరిహారానికి పనిచేయదని అర్థం అనమాట. అందుకే లవంగానికి ఏంటంటే కనుక పువ్వు ఉండేలాగా చూసుకోండి. అలా పువ్వు ఉండేలాగా లవంగాన్ని తీసుకుని వెలుగుతున్న దీపంలో లవంగాన్ని తీసుకుని కుడి చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోవాలి. ఏ కష్టం ఉంది, ఏ కష్టం వల్ల మీరు ఇబ్బంది పడిపోతున్నారు, ఏ కష్టం మిమ్మల్ని బాధ పెడుతుందో దాని గురించి చెప్పుకోండి. అలా చెప్పుకొని ఏంటంటే కనుక చక్కగా చేతిలో పట్టుకొని ఆ తర్వాత అది దీపంలో వేసేయండి, సరిపోతుందన్నమాట. ఎంత మంచి రిజల్ట్ వస్తుందో చూడండి, అంత మంచి రిజల్ట్ వస్తుందండి. నిజం చెప్పాలంటే కనుక ఖచ్చితంగా కష్టాలు పోతాయండి. ఎటువంటి కష్టం ఉన్నా సరే దాని నుంచి మీరు బయటపడతారు. దీపం కొండెక్కిన తర్వాత ఆ లవంగాన్ని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. ఉదయం 9:45 లోపు పెట్టండి, మంచిది. లేకపోతే 10:15 లోపు కూడా పెట్టవచ్చు. ఇంకా తర్వాత రూపాయి బిళ్ళను వేసి కూడా పెట్టుకోవచ్చు. అంటే అన్ని కలిపి మాత్రం వేయకూడదు, దేనికి దానికి సపరేట్ వేయాలి. ఈ రూపాయి బిళ్ళను ఎందుకు వేయాలండి అంటే కనుక ధన సమస్య, విపరీతంగా డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాం, డబ్బు రానే రాదు, ఎంత కష్టపడ్డా కానీ ఏంటంటే కనుక రూపాయి కూడా పుట్టదు. అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ రూపాయి బిళ్ళను వేసేసి దీపం పెట్టండి. మరి రూపాయి బిళ్ళను వేసి దీపం పెట్టిన తర్వాత దీపం కొండెక్కుతుంది కదా, అప్పుడు ఆ రూపాయి బిళ్ళని తీసుకుని ఒక క్లాత్ సహాయంతో తుడిచి ఆ తర్వాత ఆ రూపాయి బిళ్ళను ఎవరికైనా సరే దానం చేయండి. పేదవారు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక దానంగా ఇచ్చేయండి. అదే రూపాయిని ఇవ్వాలి, వేరే రూపాయిని ఇవ్వకూడదు. ఆ రూపాయిని మన ఇంట్లో పెట్టకూడదు. ఇంకా మనం దీపంలో వేసి వెలిగించుకున్న తర్వాత అది పెట్టుకోకూడదు మన ఇంట్లో. ఇంకెవరికైనా సరే, ఇంకా భిక్షం తీసుకునే వాళ్ళు మన ఇంటికి వచ్చినా సరే, మనం బయటి వాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే దానం చేసేస్తే సరిపోతుందన్నమాట. ఇలా ఏంటంటే కనీసం ఒక 2-3 వారాలు చేయండి. ఒక వారానికి ఫలితం వస్తుందని చెప్పట్లేదండి, ఒక 2-3 వారాలకు ఏంటంటే కనుక తప్పనిసరిగా మార్పు అంటే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే చెప్పాలంటే మీ జీవితం మారుతుంది, మీకంతా కూడా మంచి చేకూరడంతో పాటు సమయానికి డబ్బు అందుతుంది. ధన సమస్యతో మీరు బాధపడుతున్నట్టయితే దాని నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా మీకు పర్ఫెక్ట్గా పవర్ఫుల్గా పనిచేసే పరిహారం అని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి దీన్ని కూడా ఆచరించుకోవచ్చు అనమాట. ఇలా దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా అన్ని రోజుల కంటే కూడా సోమవారం పెట్టే దీపానికి అయితే చాలా ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పెట్టేసుకొని మీకుండే కష్టాలు, జాతక సమస్యలు, జాతక దోషాలు పోగొట్టుకొని ఐశ్వర్యాన్ని అలానే కాకుండా అభివృద్ధిని పొందండి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీరండి యాలక్కాయని వేసి కూడా దీపం పెట్టొచ్చండి. యాలక్కాయని వేసి దీపం పెట్టడం వల్ల కూడా అనుకోకుండా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్ని సమస్యలతో మనం ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు మాకు ఈ సమస్యలు వస్తున్నాయి కూడా కొన్నిసార్లు మనకు తెలియకుండా మనం బాధపడతాం కదా. అలాంటప్పుడు కూడా ఏంటంటే కనుక యాలక్కాయని పట్టుకొని చేతిలో ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని యాలక్కాయని వేయాలి. దీపం కొండెక్కిన తర్వాత అందులో వేసిన ఈ యాలక్కాయలు, లవంగాలు ఏంటంటే కనుక తీసి ఒక చెట్టు మొదట్లో వేయాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. దానివల్ల మనకి ఏంటంటే కనుక నష్టమే చేకూరుతుంది, కానీ లాభం చేకూరదు. ఎక్కడ పడితే అక్కడ వేయటం వల్ల నష్టం చేకూరుతుంది. అదే ఒక చెట్టు మొదట్లో ఒక సైడ్కి వేసుకుంటే మనకు మంచి జరుగుతుంది. మనం పెట్టిన దీపానికి కూడా ఏంటంటే కనుక అది అంటే మనకు వర్తిస్తుంది, మనకు పవర్ఫుల్గా ఏంటంటే పనిచేస్తుంది అనమాట. అలా కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇలా ఏంటంటే అన్ని కలిపి మాత్రం వేయకండి, దేనికి దానికి సపరేట్ వేసుకొని చేసుకోండి. అన్ని కలిపి వేయటం వల్ల ఏంటంటే కనుక ఆ దీపం భగవంతుడికి మళ్ళీ చేరదు, అది కూడా మనకి ఇబ్బంది కదా. అందుకే అన్ని కలిపి మాత్రం అసలు వేయకండి, దేనికి దానికి మీ సపరేట్ని బట్టి వేయండి. భూలాభం అంటే కలగాలంటే సోమవారం పూట అంటే 7 సోమవారాల పాటు ఏంటంటే కనుక చిటికడంత బెల్లాన్ని వెలుగుతున్న దీపంలో వేసి భూలాభం కలగాలని కోరుకుంటే భూలాభం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఆర్థికంగా కలిసి రావాలంటే మనం చెప్పాం కదా, లవంగాన్ని వేసి దీపం పెడితే కష్టాలు పోతాయి, యాలకాయని వేసి దీపం పెడితే అనుకోకుండా వచ్చే సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది, రూపాయి బిళ్ళను వేసి దీపారాధన చేస్తే ధన సమస్య పూర్తిగా తొలగిపోతుంది, ధనం రావటం, ఐశ్వర్యం కలగటం ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. ఇలా ఒక్కొక్క దీపానికి అంటే ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. దీపం భగవంతుడికి చేరుతుంది, ఖచ్చితంగా దీపం అంటే భగవంతుడికి చేరేదనమాట. అలానే దీపం పెట్టడం వల్ల మనలో మనకు తెలియకుండా యాక్టివిటీస్ అండి, చెప్పాలంటే మనం యాక్టివ్గా ఉండటం, ఉల్లాసంగా ఉంచటం, అంటే ఉత్సాహంగా ఉండటం,
చేసుకోవటం, అలానే కాకుండా మన సమస్యలు పోయినట్టు మనకు అనిపించటం, మనకు భగవంతుడి అనుగ్రహం కలిగినట్టు అనిపించటం ఇదంతా కూడా జరుగుతుంది. మరీ విపరీతంగా భరించలేమండి కష్టాలు, భరించలేమండి బాధలు, ఎప్పుడు ఏదో ఒక సమస్య మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, అసలు మాకు నరకం అండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. సోమవారం రోజున 7 నుంచి మొదలుకొని 9 గంటల 16 నిమిషాలు 15 నిమిషాల సమయం ఉంటుంది కదా, ఈ 2 గంటల సమయం. అప్పుడు ఏంటంటే కనుక శివాలయానికి వెళ్ళి శివాలయం దగ్గర గజస్తంభం దగ్గర ఏంటంటే కనుక మీరు దీపారాధన చెయ్యండి. గజస్తంభం దగ్గర కుదరకపోతే నార్మల్గా శివాలయం ప్రాంగణంలో ఎక్కడైనా సరేనండి దీపం పెడితే మీ యొక్క కష్టాలన్నీ కూడా పోతాయండి, మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. ఇలా కూడా దీపారాధన చేయొచ్చు. అలా కూడా దీపం పెట్టేసి ఏంటంటే కనుక పరమశివుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. కానీ నిజం చెప్పాలంటే శాస్త్రాల్లో సోమవారం పెట్టే ఉదయం అంటే రాహుకాల దీపం అండి, మనకు ఉదయం 7 నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు ఉంటుందన్నమాట. ఆ సమయాలలో దీపం పెడితే మంచి జరుగుతుంది. ఆ సమయంలో పెడితే ఇంకా మన సుడి తిరుగుతుంది, మన జీవితమే మారిపోతుంది, మనకంతా కూడా మంచి చేకూరటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని ఇలా దీపారాధన చేసుకోండి. దీపమే కదా అనుకుంటాం, కానీ ఆ దీపం వల్లనే మనకి ఎనర్జీ అండి, దీపం వల్లనే మనకి ఏంటంటే కనుక ఒక బలము, ఒక దారి, అలానే కాకుండా ఏంటంటే కనుక దైవానుగ్రహం కూడా దానివల్లే కలుగుతుందన్నమాట. ఇంకా ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక దీపం ఒంటరిగా పెట్టకండి, దీపానికి పుష్పాలు ఖచ్చితంగా పెట్టాలి. దీపానికి పుష్పాలు పెట్టకుంటే దీపం ఒంటరిది అయిపోతుందన్నమాట. అందుకే దీపానికి పుష్పాలు పెట్టేసి భగవంతుడికి అది నివేదన చేయండి. సోమవారం రోజున ఏంటంటే కనుక కొబ్బరికాయను కొట్టొచ్చండి. కొబ్బరికాయ కొట్టడం, అలానే కాకుండా బెల్లం ముక్కలు నైవేద్యంగా పెట్టడం, అరటి పండ్లను నైవేద్యంగా పెట్టుకోవటం, పరమశివుడిని రకరకాల పుష్పాలతో చక్కగా అలంకరించి పూజించడం, ఇదంతా కూడా చేసుకోవాలన్నమాట. సోమవారం ఈ విధంగా చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మన కళ్ళతో మనం గమనించుకోగలుగుతాం అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత సోమవారం నాన్ వెజ్ని తినకండి, నాన్ వెజ్ని తినకూడదు. కొంతమంది ఏంటంటే కనుక సోమవారం కూడా చాలా మంది అండి ఉపవాసం ఉంటారండి. ఉపవాసం ఉండి శివయ్యని ఏంటంటే కనుక నిష్ట నియమాలతో పూజిస్తూ ఉంటారు. మనం ఉపవాసం లేకపోయినా పర్వాలేదు, నీసుని తినకపోతే సరిపోతుంది. దీపం వెలిగించేంత వరకు మీరు ఏది తిని తాగకుండా కూడా దీపారాధన చేయొచ్చు. అలానే కాకుండా పరమశివుణ్ణి ఏంటంటే కనుక అభిషేకించుకోండి, పాలతో కానీ, అలానే కాకుండా నీళ్ళతో కానీ, అలాగే వచ్చేసి నీళ్ళల్లో కొంచెం అంతా అంటే ఇలా పసుపుని కలిపి అభిషేకిస్తే మంచి ఫలితాలు ఉంటాయి, శుభకార్యాలు జరుగుతాయి, మంచి లాభాలను పొందుతాం. అలానే కాకుండా ఏంటంటే కనుక నీళ్ళల్లో కొంచెం అంత చందనం వేసి కూడా పరమశివుడిని అంటే అభిషేకించడం వల్ల మనకేంటంటే కనుక పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అభివృద్ధి కూడా ఉంటుంది, ఆర్థికంగా ఫైనాన్షియల్గా కూడా మనకు బాగా కలిసి వస్తుంది అన్నమాట అండి.